తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన సీఎం చిత్రపటానికి కామారెడ్డిలోని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, సాయిగౌడ్, తులా రవీందర్, నర్సింగ్రావు, అశోక్, శ్రీధర్ రావు, ఆనంద్ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు అంబీర్ మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధన కోసం గౌరవనీయులు ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ఉద్యమాలతో సకల జనుల సమ్మెతో తెలంగాణను సాధించారో ఉపాధ్యాయుల ముఖ్య ఒకే ఒక్క కోరిక ఉమ్మడి సర్వీసుల రూళ్లను 20 సంవత్సరాలుగా ఎవరు చేయలేని రూల్స్ ను మన తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు గారు చేశారని, ఎంపీ జితేందర్ రెడ్డిపై తన బాధ్యత ఉంచారని ఆయన తెలిపారు. సాధన కోసం గౌరవనీయులు ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంత ఉద్యమాన్ని సకల జనుల సమ్మెతో విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించడం జరిగిందో, ముఖ్యంగా ఉపాధ్యాయుల ఒకే ఒక కోరిక, అది ఉమ్మడి సర్వీస్ రూల్స్ను సాధించడం. ఉమ్మడి సర్వీస్ రూల్స్ దాదాపు 20 సంవత్సరాలుగా నానుతూ ఉన్నది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి గారి మీద బాధ్యత ఉంచి మరి గౌరవ భారతదేశ ప్రధాని మోడీ గారిని ఒప్పించి భారతదేశ రాష్ట్రపతి గారి సంతకాన్ని పెట్టించిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. వాస్తవానికి మరి గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం, టీపీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు హర్షవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో జితేందర్ రెడ్డి గారిని కలిసి, ఆ తర్వాత కడియం శ్రీహరి, పాతూరు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మరి ప్రధానమంత్రి కలవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలిసే ఉద్దేశంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల పాత్ర ఉన్నా దాంట్లో మోహన్ రెడ్డి గారి పాత్రను కూడా మనం మర్చిపోలేదనే విషయాన్ని తెలియజేస్తూ, ఈనాడు ఈ సర్వీస్ రూల్స్ రావడానికి పూర్తిగా క్రెడిట్ అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. ముఖ్యంగా మరి పీఆర్టీయూ తెలంగాణ ఉమ్మడి సర్వీస్ రూల్స్తోనే తృప్తి పడకుండా సిపిఎస్ విధానాన్ని 80% రద్దు చేయించే వరకు కేసీఆర్ గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేయడానికి ముందుంటుందనే ప్రయత్నం చేస్తూ